అందమైన ఫంక్షన్ హాల్ 600 మందికి పైగా సిట్టింగ్ కెపాసిటీ. బుకింగ్ కొరకు సంప్రదించండి. హరిహర నగర్, రోడ్ నెంబర్ 11, కరీంనగర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు కరీంనగర్లోని ఫిలిం భవన్లో నారెడ్ల శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ విగ్రహావిష్కరణకి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గారు రావడం జరిగింది. సో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరేంటి విగ్రహావిష్కరణ, ఎందుకు నారెడ్ల శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ చేస్తున్నారనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గో. అనేక సార్లు వారి ఇంటికి వెళ్ళడం కానీ లేదా ఇతరత్ర అనేక సందర్భాల్లో మరి రాష్ట్ర అధ్యక్షుడిగా అంతకుముందు చాలా సందర్భాల్లో కలవడం జరిగింది. నాకు ఒక అంశం యాదగిరి 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో వెంటనే కొంత ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు తీర్చాలంటే యూనియన్ బ్యాంక్ పోయినా అన్నా మరి ఇబ్బంది అవుతుంది, బయట పేమెంట్ చేయాలంటే వెంటనే ఇంటి పేపర్లు అందరూ తీసుకెళ్లి ఎటువంటి ఏం లేకుండా ముందంతా కూడా అంటే ఒక విశ్వాసం వీళ్ళంతా కొన్న కుటుంబాలకు సంబంధించి ఒక ల్యాండ్ లాడ్స్ ఏమి ఇబ్బంది లేదు అనేటువంటి తొందరగా అంటే బ్యాంక్ సర్వీస్ లో కూడా ప్రాంప్ట్ గా విశ్వాసంతో అనేక మందికి బ్యాంక్ పరంగా కూడా ఉపయోగపడేటువంటి ఓన్లీ నాట్ ఓన్లీ ఇతరత్ర సామాజిక కార్యక్రమాలే కాకుండా తన వృత్తి జీవనోపాధి అనేటువంటి బ్యాంకు ఉద్యోగంలో కూడా అనేక మందికి సేవ చేసేవాడు. ఇక్కడ కాకుండా నేను పార్లమెంట్ సభ్యులు కొత్తపల్లి గారు చూసినాం, కొత్తపల్లి బ్రాంచ్ లో కూడా పనిచేసినాం. అనేక మంది ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులకు ప్రత్యేకమైనటువంటి పథకాలు ఇచ్చి బ్యాంకులో స్కీమ్స్ ఇచ్చి వాళ్ళకు లోనింగ్ చేయించే విధంగా పేపర్ వర్క్ అంతా కూడా తనే టేబుల్ తిరిగి చేసేటువంటి వారు. ఆ రోజు కూడా మాకు లోన్ తీసుకొని అప్పుడున్నటువంటి అన్ని క్లియర్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా అంటే నిబద్ధత, ఒక పారదర్శకత ఇలా చొక్కాల దగ్గర పెరిగి జిల్లాలో కూడా ఇవ్వాలని కూడా ఒక నీతి నిజాయితీగా పారదర్శకంగా ఆహార్నిశలు ప్రయోగపడేటువంటి మనస్తత్వాన్ని నేర్చుకోగలిగిన ఆ సందర్భంలో శ్రీనగర్ దగ్గర కూడా అనేక మంచి విషయాలను నేర్చుకుని ఇలా ఒక కష్టపడి పనిచేసే విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా రాజకీయ జీవితంలో చొక్కారావు గారు ఏ విధంగా మర్చిపోలేమో అదేవిధంగా శ్రీనన్న యొక్క సహవాసం కూడా చొక్కారావు గారి దగ్గర అనేక సందర్భాలు, అనేక సంవత్సరాలు, ఒకటి రోజు కాదు అనేక ఏళ్ల తరబడి సహవాసం చేసేటువంటి అవకాశం దొరికింది. అందుకే ఇవాళ ఇంత నిబద్ధతతోటి ఎవరితోటి ఒక ఆరోపణ కానీ ఎటువంటి విమర్శ కూడా పడేటువంటి అవకాశం లేకుండా మరి బాధ్యతలు నిర్వహించే సందర్భాల అనేక సందర్భాల్లో ప్రజలు అవకాశము ఆశీర్వచనం ఇస్తా ఉన్నారు. తప్పకుండా జిల్లా అభివృద్ధి కానీ వారిద్దరు ఇచ్చిన స్ఫూర్తి నీతి నిజాయితీగా తీసుకొని ప్రజల యొక్క అంశాలు సౌకర్యాలు తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. బాధ్యత విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేదా ఉపాధి అవకాశాలు కావచ్చు, సంక్షేమ రంగం కావచ్చు, ఏది వదిలిపెట్టకుండా అన్ని రకాల ఈ జిల్లా అభివృద్ధి లోపల వారి శిష్యుడిగా చొక్కారావు గారి శిష్యుడిగా సీనియర్లకు సంబంధించినటువంటి చొక్కారావు గారి దగ్గర ఒక సహాసంతో నేర్చుకున్న మంచిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారనే మాట మనవి చేస్తూ వారి కుటుంబ సహచరిగా మరి సీనియర్గా బయట తిరుగుతూ ఉంటుంటే ఇలా చూస్తూ ఉంటాం. పొలిటీషియన్ వైఫ్ కానీ లేకపోతే పోలీసుల వీళ్ళందరూ కూడా సమాజంలో తిరుగుతూ ఉంటుంటే ఇంట్లో వాళ్ళ సహకారం లేకపోతే సాధ్యం కాదు. ఆ విధంగా చేసే సందర్భంలో మీరు పిల్లలను చదివించి ప్రయోజకులుగా చేసే సందర్భంలో మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇలా అందుకే శ్రీనన్న గారి విగ్రహాన్ని మీరే ఆవిష్కరిస్తే బాగుంటుందనే ఆలోచనతో నన్ను ఆవిష్కర్తగా పేరు పెట్టినా మీ చేతులు మీద చేయిస్తే తన కూడా ఆత్మ శాంతి చేకూరుతుంది. నేను కూడా నాకు అర్హత ఉన్న చొక్కారావు గారి శిష్యుడిగా శ్రీనన్నతో అనేక సందర్భాల్లో సహవాసం నాకు మంచిని నేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా కుటుంబ అర్ధాంగిగా సత్యమణిగా మీరు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మీతో చేయించడం జరిగింది. తప్పకుండా శ్రీనన్న ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి వినియోగదారుల రక్షణ కావచ్చు, లేకపోతే సమాచార హక్కు ద్వారా అవినీతికి వ్యతిరేకంగా కావచ్చు, ఫిలిం సొసైటీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా వారిని ఎప్పుడు కూడా పూర్తిగా తీసుకుంటామనే మాట మనవిస్తూ మరి ఫిలిం సొసైటీ భవనానికి పైన అడుగుతాం, పైన ఇవ్వడానికి కలెక్టర్ గారు సిద్ధమే, కానీ పార్కింగ్ లేదు. ఎక్కడన్నా మంచి స్థలం ఐడెంటిఫై చేస్తే లేటెస్ట్ మోడల్ తోటి మంచి ఒక ఆడిటోరియం ఫిలిం సొసైటీ కట్టియడానికి నిధులు నిర్మిస్తా. స్థలం గురించి కలెక్టర్ గారు కలవండి. ఫిలిం సొసైటీ కొత్తగా ఒక మంచి ఆడిటోరియం
చిరస్థాయిగా నిలిచిపోయి 50 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటారు. ఆ విధంగా చిరస్థాయిగా నిలిచుండే విధంగా నిరూపించే బాధ్యత మాది. స్థల సేకరణ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఇది పూర్తిగా టైట్ ఉండి వస్తే 4 కార్లు రావు, 4 కార్లు పోవు. కాబట్టి ఆ ల్యాండ్ సేకరణ సంబంధించి మీరు వెంటనే చూడండి. ఇది సామాజిక కార్యక్రమం, ఎవరు వ్యక్తులు కాదని. ఒక ఈ జిల్లా రంగంలో ఉన్నటువంటి చాలా సినీ పైడి జయరాజు ఇతరత్ర స్ఫూర్తిదాతలు ఉన్నటువంటి ఈ జిల్లాలో మనం సినీ రంగాన్ని కళలను భవిష్యత్తులో పిల్లలకు మంచి చైతన్యం ఇచ్చేటువంటి సినిమాలను ప్రదర్శించడం ద్వారా మంచి జ్ఞానాన్ని నేర్పేటువంటి సినిమాలను ప్రదర్శించేందుకు ఒక వేదిక ఉంటే మంచిది అనేటువంటి భావనతో ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవన నిర్మాణానికి సహకారం చేస్తాం. స్థల సేకరణ విషయంలో మీరు కొంత చొరవ చూపెట్టమని కోరుతూ మరొకసారి సందర్భంలో నరేంద్ర శ్రీనివాస్ గారికి మరి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా యువత ఆలోచన చేయాలి. ఈరోజు మరి అనేకమైనటువంటి వక్ర మార్గాలు పిల్లలంతా చదువుకునే స్థాయిలో గంజాయి కలవాడు మారక ద్రవ్యాలకు అలవాటు పడేటువంటి పరిస్థితి నుంచి ప్రతి తల్లిదండ్రి ప్రతి సామాజిక స్పృహ కలిగిన వాళ్ళందరూ కూడా వాటిని నివారించడానికి నాకేందులే సమాజంలో లేదు అనేటువంటి ఆలోచన కాకుండా మీ పిల్లలు కూడా బారిన పడకుండా ఉండాలంటే అటు చట్టంలో పనిచేస్తున్న పోలీసులకు కానీ ఇతరత్ర ఇటువంటి మారక ద్రవ్యాలకు సంబంధించిన విషయంలో కూడా మరి పిల్లలను నివారించే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని సందర్భంలో కోరుతూ మరొకసారి అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. కరీంనగర్ వినియోగదారుల సంస్థకు సంబంధించి కానీ లోక్ సత్తా వ్యవహారాలకు సంబంధించి కానీ ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ ఒక సోషల్ సామాజిక స్పృహతోటి ఆనాటి రాజకీయ భీష్ముడు చొక్కారావు గారి దగ్గర అనేక సందర్భాల్లో సహవాసం ఉన్నటువంటి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈనాడు కూడా అవినీతికి వ్యతిరేకంగా నీతి నిజాయితీకి మారుపేరుగా సమాచార హక్కు చట్టం వినియోగించుకుంటూ అనేక సందర్భాల్లో ఇటు ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ అటు కన్జ్యూమర్స్ కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం చేసిన శ్రీనివాస్ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా అంటే గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు, గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు, ఇది మంచిది కాదు కదా, ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతూ ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలే. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కానీ లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్గా చెప్తున్న హరీష్ రావు గారు కానీ లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం.
అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇందుకు సంబంధించి స్పందించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి లోపాయకారి ఉదాహరణకు మొన్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే బీఆర్ఎస్ మద్దతునిస్తామనే మాటతోటి బీజేపీ నామినేషన్ వేసింది. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు, బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు, బీఆర్ఎస్లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు ఇద్దరు అటువంటి అవకాశం రాకుండా చేయడం వల్ల వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రహస్య ఒప్పందం అమలు జరగలే. ఇది ఏ ఒక్క రోజు కాదు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేసినాడు, రాజకీయ ఆరోపణ అన్నారు. ఇలా నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రజల్లో చులకనవుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎదిగే సందర్భంలో భరాసాను మనమే సరెండర్ చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట అడుగుతూ ఉన్నారు. దీని మీద అటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇటు వీళ్ళు కూడా స్పందించాలి. ఒక ఆరోపణ ఉంది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్ననాడు భారతీయ జనతా పార్టీ బారాసా కలిపినటువంటి రాజకీయ అగ్రిమెంట్ ప్రకారంగానే కేసీఆర్ గారి సూచన మేరకే కిషన్ రెడ్డి గారిని బీజేపీ అధ్యక్షుడు చేసినాడనేటువంటి ఆరోపణ ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది. దాని మీద కూడా స్పష్టంగా కిషన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీ అధ్యక్షుడు అనే మాట వాస్తవమా కాదా ఇటు కేసీఆర్ గారు కానీ అటు బీజేపీ పార్టీ కానీ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే, తెలంగాణ బడ్జెట్ దేశ బడ్జెట్లో తెలంగాణకు రూపాయి ఇవ్వకపోతే, ప్రాజెక్టులకు కూడా రూపాయి ఇవ్వకపోతే, సీలేరు లాంటి పథకాలను ప్రాజెక్టులు ఎత్తుకపోతే, తెలంగాణ విభజన హామీలు అమలు జరగకపోతే 10 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? రైతులకు వ్యతిరేక చట్టాలైన 3 చట్టాలను ఎందుకు మద్దతు ఇచ్చినారో ఇలా కవిత లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా దాన్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు కేటీఆర్ గారు పొద్దున ఏదో చిట్ చాట్ చేసినట్టున్నారు. చిట్ చాట్ చేసి కొత్తగా లేనిదేదో పెద్ద కొండంది వెలకని పట్టుకొచ్చినట్టు, అరే ఈరోజు దానికి సంబంధించిన పత్రికకు సంబంధించినటువంటి ఆరోపణ ఇది కొనసాగుతున్నది ఒక బీజేపీ వేధింపు కార్యక్రమం. రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒకవేళ డబ్బులే సంపాదించుకోవాలి, రాజకీయం చేయాలనుకుంటే ఈ దేశం అధికారం మొత్తం 100 మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రిని సైతం త్యాగం చేసి రాజకీయాల్లో ఒక 50 ఏళ్ళు నిరాటంకంగా వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా సంపాదించుకోవాలనుకుంటే ఒక పెద్ద లెక్క కాదు. అటువంటి కుటుంబాన్ని అవమానపాలు చేసే విధంగా, అవహేళన చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను తమ అనుబంధ సంఘాలుగా వాడుకొని వాళ్ళను కుటుంబాలను వేధిస్తూ ఉంది. ఇది రాజకీయాల్లో, రాజకీయ వేధింపులలో ఇది మంచి పద్ధతి కాదు. దానిలో భాగంగానే ఇవాళ కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ మేరకు ఇవాళ చిట్ చాట్ లోపల రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతూ ఉన్నాడు. నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు. న్యాయం నిజం నిగ్గుదలుతుంది. అటు కాళేశ్వరం నోటీసులు వస్తే, ఇటు కవిత గారి బాంబులు వస్తే, ఆ కవిత గారి బాంబులను మేము కాళేశ్వరం కూల్చడానికి వాడినామని చెప్పుకునే పరిస్థితి దిగజారిపోతే, ఆనాడు అధికారంలో మీరే ఉన్నారు, అది కొంగిపోయినాడు. అక్కడ ఉండబెట్టేటువంటి పిటిషన్ ఇచ్చినారు, ఇది బాంబులతోటి పేల్చినారు కావచ్చని. ఎంక్వైరీ కమిషన్ వేసిన రిపోర్ట్ నా దగ్గర కూడా ఉంది. నేను కూడా కాళేశ్వరం విజిట్కి అయినా అన్నాడు హుస్నాబాద్ అభ్యర్థిగా. ఎక్కడ కూడా అటువంటిది లేదు, అంత లోపలికి దిగి బాంబు పెట్టే అవకాశం లేదని ఆనాడు ఆ కమిటీ తీర్మానం వెరిఫికేషన్ పోలీస్ ఇంటరాక్షన్లో చెప్పినారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రజలను డైవర్షన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ హెరాల్డ్ నోటీస్ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు చూసేదో విభేదాలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి నువ్వు చెప్తే కాదు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ముందు నుంచి ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అదే మా బలము, మా ఐక్యత కూడా. మేము అంతర్గతంగా ప్రజాస్వామికంగా ఎన్ని మాట్లాడుకున్నా శత్రువు వచ్చినప్పటికీ ఏ విధంగా 2023లో మిమ్మల్ని మట్టి కనిపించడం చూసినారు. కాబట్టి వాటి జోలుకోకుండా పెద్దలు కేసీఆర్ గారికి వచ్చినటువంటి నోటీసు మీద, అవినీతి ఆరోపణల మీద నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి. కవిత గారు పేల్చిన బాంబుల మీద ముందు వాటికి సంబంధించిన డ్యామేజ్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీతోటి మీరు ప్రత్యక్షంగా మేము శత్రువులం, రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయని చెప్పగలిగే శక్తి ఉంటే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. అవేం చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేసి
మేము గొప్ప సాధించుకున్నామని చెప్తే అది సాధ్యం కాదు అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. అవన్నీ అపోహలు. కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు ఇది రాజకీయ పార్టీ, మేమేం మళ్ళీ దాన్ని క్రిటిసిజం కాదు, మేము మఠమో లేకపోతే ఇంకోటో జనరల్గా వేరే కార్యక్రమాలు కాదు. మాది యూఆర్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు. దానికి సంబంధించినటువంటి ఎవరు ఎప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయో నేనేం జ్యోతిష్కం చదవలే. కానీ అనేక అంశాలకు జవాబు చెప్పాలి ఇటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు L1 కింద జాగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడెక్కడైతే అర్బన్ ఉందో హైదరాబాద్తో సహా, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిని, హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఆ ప్రక్రియకు జరుగుతలేదు వేగవంతంగా. ప్లస్ ఇళ్లకు సంబంధించిన విషయం లోపల రాష్ట్ర పాలసీగా శాసనసభ్యులకు కూడా 3500 ఇండ్లుంటే వాళ్ళను కూడా ఇండ్ల ప్రతిపాదన చేయమని చెప్పినటువంటి పరిస్థితిలో ఇంకా స్థానిక శాసనసభ్యుడు కూడా ఒక ప్రతిపాదన చేయాల్సిన అవసరం ఉంది. కమిటీతో సంబంధం లేదు, దానికి సంబంధించి పర్వాలేదు. కమిటీకి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఓవర్కమ్ చేసి దానికి స్థానికంగా చేయడానికి అవకాశం ఉంది. అవన్నీ కమిటీ వేస్తే రొటీన్ ప్రాసెస్లు వస్తాయి, దానికి పెద్ద అడ్డంకి కాదు. ఎక్కడ ఎక్కడెక్కడ బద్దిపల్లిలో ఆనాడు 8000 పైన ఇండ్లు ఇచ్చినాం. 8000 ఇళ్ల స్థలాలు ఇచ్చినాం. చాలామంది కట్టుకున్నారు. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నేను ఎంపీ అయినాక కూడా అనేక సందర్భాల రోడ్లు లైన్లు మేము వేసిన తర్వాత ఒక్క పోలు కూడా వేయలే. బద్దిపల్లికి సంబంధించి ఖాళీలు ఏం లేవు. మిగతా ఇందిరా మిళ్ళకు సంబంధించి కూడా మేము ఆనాడు స్టార్టింగ్ కానటువంటి ఇందిరా మిళ్ళను డబల్ బెడ్రూమ్లను పక్కన పెడితే స్టార్టింగ్ అయ్యి మధ్యలో ఉన్నటువంటి అన్ని డబల్ బెడ్రూమ్లను కంప్లీట్ చేసి అలొకేషన్ చేస్తాం.